పాలకూర పప్పు మా నాగశ్విన్ ఇందాక రాణికి అని కూడా అదే కింద అంటే అప్పుడు ఆయన అవకాశం ఇస్తాను. అరే బ్రో ఇందాక నుంచి వీళ్ళు జాతి రత్నాలని ఫిక్స్ అయ్యి వాళ్ళు ఎందుకురా జాతి రత్నాలు అంటే చెప్పట్లేదు. వీళ్ళల్లో ఏం రత్నం ఉందో కూడా నాకు తెలియదు అసలు. ఎందుకంటే నువ్వు వీళ్ళ రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయి తీసావు ఈ కథ, ఆల్మోస్ట్ మహానటి తర్వాత దానంతో ఫీల్ అయి తీసావు అని ఇందాక నుంచి వీడు చెప్తున్నాడు. ఇప్పుడు ఏంటి అసలు మ్యాటర్ ఏంటి, ఏంటి రత్నం ఏంటి? మన మెయిన్ మదర్ ఫాదర్ జాతిరత్నం అక్కడ ఉన్నాడు అందీప్ అని. అతను ఉండి బిహైండ్ ద సీన్స్ ఉంటాడు. ఆయన వల్ల మేము నలుగురం ఇలా ఉన్నాం. ఇందాక నుంచి రత్నం అంటే అతను అనమాట. అతను బేసిక్లీ ఇప్పుడు మూన్ కి ఎర్త్ కి లైట్ ఎలా వస్తుందో అక్కడ నుంచి లైట్ వస్తుంది అందీప్ నుంచి. అండ్ ఇప్పుడు మేము మాట్లాడేది కూడా అలా అయిపోయింది. మా అమ్మ ఏం చేస్తున్నాం అమ్మ ర్యాండమ్ గా సౌండ్లు వస్తాయి మన నుంచి, అర్థం కావట్లేదు ఎందుకు వస్తున్నాను. అసలు మనోడు గ్రీట్ చేసేదే అలా. సో నువ్వు వచ్చిన రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్ గురు. ఓకే, జాతి రత్నాల లాగా మన ఇండస్ట్రీ రత్నాలతో. ఓహో, మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు WWF కార్డ్స్ ఆడారా? ఆ WWF లో వాళ్ళు చేసిన వాళ్ళ చెస్ట్లు బస్ట్లు ఇలాంటివన్నీ మెజర్మెంట్లు పెట్టి ట్రంప్ కార్డ్స్ చేశారు. కానీ ఇక్కడ మనం మూవీ స్టార్స్ తో ట్రంప్ కార్డ్స్ చేసాం. వాళ్ళ అచీవ్మెంట్స్ అన్ని ట్రంప్ కార్డ్స్ రూపంలో పెట్టి మనం నెక్స్ట్ కార్డ్ గేమ్ ఆడబోతున్నాం. The Yari Royale, please. Alright guys, welcome to the South Bay Yari Royale table. సరే, మీరు ట్రంప్ కార్డ్స్ ఆడిన జనరేషన్ మీరు కాబట్టి టీవీలో వ్యూవర్స్ కనిపించడానికి పెద్ద కార్డు పెట్టారు, లేకపోతే ఫైనల్ గా చిన్న కార్డ్స్ వస్తాయి. సో హియర్ యు గో. కార్డ్స్ తిప్పొద్దు. చీటింగ్ చేయొద్దు ప్లీజ్. ఆనెస్ట్ గా ఆడాలి. ఏదన్నా నువ్వు ఆ మాట చెప్ప మాకు. ఆనెస్ట్ గా ఆడదాం. ఎవరు టాలెంట్ బట్టి వాళ్ళు. అరే నీ జాకెట్ లో ఏముందిరా? మైక్ మామ, మైక్. నాకు అంటే మెగాస్టార్ గారు నా గుండెలో ఉన్నారని చెప్పి చిరంజీవి గారు కార్డు పెట్టి కాదు రా, నా డోంట్ మిస్అండర్స్టాండ్. అది నాకు చిరంజీవి గారు నా గుండెలో ఉన్నారు కాబట్టి. చిరంజీవి గారి కార్డు ఇప్పుడు ఎవరికి వెళ్ళదు కాబట్టి. ఆల్రైట్, మీకు ప్రతి కార్డులో ఒక స్టార్ ఉంటారు, ఒక యాక్టర్ ఉంటారు. వాళ్ళ అచీవ్మెంట్స్ అన్ని ఆర్డర్ లో ఉంటాయి. ఏది పిక్ చేసుకున్న పేరు చెప్పి ఆయన అచీవ్మెంట్ చెప్పి అక్కడ డ్రాప్ చేయండి. ఆ కేటగిరీలో హైయెస్ట్ ఎవరికి ఉంటే ఎవరి దగ్గర అన్ని కార్డ్స్ వెళ్ళినాయో వాళ్ళే విన్నర్ ఆబ్వియస్లీ. ఆల్రైట్, ఓకే, లెట్స్ బిగిన్. yes sir, Darshi with you. releases in a year. అరే Vennela Kishore releases in a year 2020. Okay, Rahul garu, your card sir. Sweetie. Anushka releases in a year 6. Oh, that's also pretty a lot. Okay, Vennela Kishore garu on the lead with Mr. Darshi. ఇది కష్టం కానీ పవర్ స్టార్ గారు Kalyan garu not to release in a year. Vennela Kishore still on the lead. ప్రభాస్ గారు రిలీజెస్ ఇన్ ఇయర్. వాట్ Release in a year. Here you go. First one, Darshi. Vennela Kishore takes the lead with Darshi. వెన్నెల కిషోర్ గారు రిలీజెస్ బీట్ చేయాలంటే నాకు దర్శి కార్డు రావాలి. అసలు మా కార్డ్స్ ఏవి? మా కార్డ్స్ ఏవి దీంట్లో? మీరు ఇలాంటిది అంటారనే రండి. ఫస్ట్ మీ కార్డు రాద్దాం ఈరోజు. దర్శి చెప్పు మామ, నీ రిలీజెస్ అనేది ఎన్ని చెప్పు. ఓకే దా దర్శి, లెట్స్ బిగిన్. నంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అంటే 8 years. ఓకే, నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఒక 50 దాటి ఉంటాయి. కామెడీస్ వాల్యూమ్ ఉంటుంది. సరే 45 years ఉంటాం. దాని తర్వాత వికీపీడియాలో అట్లా చెక్ చేసి ఫిల్మ్ కంపానియన్ వాళ్ళు పర్ఫెక్ట్ రిజల్ట్ మాకు ఇస్తారు. 45 years. నంబర్ ఆఫ్ రిలీజెస్ ఇన్ అ ఇయర్. హైయెస్ట్ నంబర్ I think maybe highest number of releases 10 in a year. Highlight probably 10. మినిమం ఫిల్మ్ కంపానియన్ కోసం ఓ 20% తగ్గించుకుంటున్నావు. సో 8 తీసుకుంటున్నావు. నంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ యాక్ట్ చేసింది. 2 languages డైరెక్ట్. తమిళ్లో చెప్పలేదు. గెస్ట్ అపియరెన్సెస్. ఆ కేటగిరీ ఎలా ఐ కార్డ్ 10 వేసుకుందాం. 10 వేసుకుందాం. దాన్ని ఓకే రండి. సో మీరు లవ్ తో దర్శి కార్డ్ అడిగారు కాబట్టి మీకు దర్శి కార్డ్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. చిరంజీవి గారు కార్డ్ కొట్టేసి మీరు దర్శి కార్డ్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. ఆ ఎక్స్చేంజ్ అలా వస్తుంది అనుకోలేదు.